పార్టీ ఫిరాయింపుల కేసులో మరో ఎమ్మెల్యేకు క్లీన్ చీట్ వచ్చింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అనర్హత పిటిషన్ను స్పీకర్ కొట్టేశారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పిటిషన్ వేయగా విచారణ జరిపిన స్పీకర్ ఘటం ప్రసాద్ పార్టీ మారినట్లు తగిన ఆధారాలు లేవంటూ పిటిషన్ను కొట్టివేశారు. కాగా ఫిరాయింపుల కేసులో ఇప్పటివరకు 8 మందికి స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. ఇంకా కడియం, దానం నాగేందర్ విచారణ పెండింగ్ లో ఉంది. ఎమ్మెల్యేలు అరికెప్పూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, కృష్ణమోహన్ తో పాటు ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్య, ఇప్పుడు సంజయ్ కుమార్లకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. అయితే తాను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను అంటున్నారు సంజయ్ కుమార్. తన జీతం నుంచి నెలకు 5,000 రూపాయలు బీఆర్ఎస్ పార్టీకి కడుతున్నాయని చెప్పారు. ఇక అసెంబ్లీలో బీఆర్ఎస్ బిల్లులు ప్రవేశపెట్టి విప్ జారీ చేస్తే తాను మద్దతిస్తానని వెల్లడించారు. ఇక తాను బీఆర్ఎస్ ను అధిష్టానాన్ని ఎప్పుడూ విమర్శించలేదన్నారు. నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి ఈనాటికి కూడా నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఈనాటికి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. జగిత్యాల అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. నేను అంతకుముందు డిసెంబర్లో కూడా కలిసినాక ఒక లెటర్ కూడా వచ్చింది. ఎమ్మెల్యే వచ్చిండు డిసెంబర్ 19 నాడే సీఎం ఆఫీస్ నుంచి. తర్వాత కూడా కలిసి కొన్ని నిధులన్నీ రిలీజ్ చేయించిన. ఆ తర్వాత జూన్ 23 అనుకుంటా డేట్ అటు ఇటు ఆగలేదు. ఎందుకంటే నేను పర్టికులర్గా జాయిన్ అవుతాను పోలేదు కాబట్టి పోయి నేను కలవడానికి పోతే తెల్లవారే ముఖ్యమంత్రి గారు కలిసిన తెల్లవారే ఎలాంటి అథెంటిసిటీ లేని ఆధారాలు లేని మీడియా ప్రచారంతో నేను ఇవ్వలేదు స్టేట్మెంట్, ముఖ్యమంత్రి గారు ఇవ్వలే, నాతో ఉన్న మంత్రులు ఇవ్వలే. కలిసి పని చేస్తామని చెప్పి పోయి చాలా కప్పితే వారు నాకు అండవ కప్పితే నేను కాంగ్రెస్లో చేరిట్టు అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు వచ్చి నా హాస్పిటల్ మీద రచ్చ చేసి నా దిష్టి బొమ్మ తలబెట్టారు. నాకు ఒక అవకాశం కూడా ఇవ్వలేదు వివరణ ఇవ్వడానికి, నాకు ఒక నోటీస్ ఇవ్వలేదు. అయినా కానీ ఆ రోజు నుంచి మార్చి వరకు అది వాళ్ళిచ్చి వాళ్ళు ఆపేంత వరకు బీఆర్ఎస్ లెజిస్లేటర్ పార్టీకి నెలకు 5,000 రూపాయలు మా జీతం నుంచి కట్ అయితే నేను ఎన్నడూ ఆబ్జెక్షన్ చేయలేదు. ఎస్ నేను బీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ సభ్యుల్ని నేను ఆబ్జెక్షన్ చేయలేదు.